ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా తెలంగాణ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టిన వారు. బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే బలమైన ముద్ర ఉన్నది. ఈ ఉత్తరాది పార్టీ ముద్రను పోగొట్టుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ 2-3 నెలల రాబోయే 2-3 నెలల కాలంలో విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహించాలని భావిస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గతంలో ఎంపీలుగా గెలిచిన వారికి మళ్ళీ టికెట్లు ఇవ్వాలని కొన్ని కొత్త వారిని కూడా తెరపైకి తీసుకొని వస్తున్నారు. ఇందులో మందాకృష్ణ మాదిగను వరంగల్ జిల్లా లోక్సభ స్థానం నుంచి బరిలోకి దించాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆయన ఉండడం వలన అక్కడ ఎస్సీ ఓట్లు బలంగా పడతాయనే ఓ నమ్మకంతో బీజేపీ అధిష్టానం ఉన్నది. బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ఆయన బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. అయితే ఎందుకంటే నరేంద్ర మోదీ హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని, మిగతా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని తాము పట్టించుకుంటామని చెప్పడము, ఆ సభలో నరేంద్ర మోదీ మాట్లాడిన చాలా విషయాలు కూడా ఎన్నికల సందర్భంగా అందరి గమనంలో ఉన్నది. అది పైగా మునిపెన్నడు లేని విధంగా టీవీ పేపర్లలో యాడ్స్ కూడా వచ్చినాయి, ప్రకటనలు కూడా వచ్చినాయి బహిరంగ సభకు సంబంధించినవి. ఇంతకు ముందు అట్లా లేవు. సరే, ఒక ప్రధానమంత్రి రావడము, సభలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పైన హామీని ఇవ్వడము ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి ఒకవేళ కృష్ణమాదిగా పోటీ చేస్తాను అంటే కనుక ఆయనకు వర్గీకరణ విషయం చివరి సెషన్లో పెట్టేమన్నా వర్గీకరణ చేస్తే కనుక ఆ మేరకు ప్రయోజనం చేకూరుతున్న ఆలోచన కూడా బీజేపీ అధిష్టానంలో ఉన్నది. వారి మాటను కూడా కృష్ణమాదిగా తిరస్కరించరు అని, లేదా పోటీలోకి దిగుతారని ఒక సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి. సరే, ఆ ప్రభావము గెలుస్తారా లేదా అనేది వేరే విషయం, కానీ ఇక్కడ గెలుస్తారని బీజేపీ నాయకులు బలంగా భావిస్తున్నారు. ఎందుకంటే వారికి వచ్చిన అసెంబ్లీ మొత్తం నియోజకవర్గాల్లో వారు గెలిచిన ఈ 8 స్థానాలు అయినప్పటికీ 19 నియోజకవర్గాల్లో వారు 2వ స్థానంలో ఉన్నారు. 30 లక్షల ఓట్లు బీజేపీ గెలుచుకున్నది కాబట్టి ఆ మేరకు ప్రభావం ఉంటుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఇందులో వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్, హైదరాబాద్, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకు చాలా బలంగా ఉందని నమ్ముతున్నారు. కాబట్టి ఆ మేరకు వారు అనుకున్నది ఒక 6-7 తగ్గకుండా లోక్సభ సీట్లు గెలుచుకోవాలనే వ్యూహంతో బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు.